ఖమ్మం పార్లమెంట్ బీజేపీ ఎంపీ తాండ్ర వినోద్రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామాన ప్రచారం చేస్తూ తనకు ఓటు వేయాలి అని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రధాని మోదీతోనే దేశం సురక్షితంగా ఉంటుందంటున్న బీజేపీ అభ్యర్థి వినోద్రావుతో మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మరోమారు మోడీ అనే ఒక నినాదంతో, అంటే మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరాయని, ఆ యొక్క అభివృద్ధి ఫలాలను మరలా రావాలన్నా, ఇంకా కొనసాగించాలన్నా కానీ మూడవసారి కూడా మోడీయే రావాలనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు ప్రస్తుతం మన ముందు బీజేపీ అభ్యర్థి వినోద్రావు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి ప్రచార సరళి గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు గ్రామీణ వాతావరణంలో కూడా మొత్తం ప్రచారానికి వెళ్తున్నారు. ఈ వెళ్ళే పరిణామక్రమంలో గ్రామాల నుండి కావచ్చు, పట్టణాల నుండి కావచ్చు, పార్టీ పరంగా మీ పరంగా ఎటువంటి సానుకూల అంశాలు మనకు కనిపిస్తున్నాయి? ఈరోజు దేశం అంతా, ప్రపంచం అంతా నరేంద్ర మోడీ గారి నామమే వినిపిస్తుంది. ఇక్కడ కూడా ఏదైతే ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు, ఇక్కడ కూడా నేను గ్రామానికి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభంజనం వినిపిస్తుంది. ఒక వ్యక్తిని ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకుడిలాగా, భారతదేశాన్ని ఒక గొప్ప దేశం కింద తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీ గారికి ఉంది. ఎక్కడ చూసినా వారు ప్రపంచంలోనే వారిని గుర్తిస్తున్నారు. అలాంటప్పుడు మన ప్రజలు ఎందుకు గుర్తించరు? ఏదైనా పథకాలు సక్సెస్ అవుతున్నాయంటే అక్కడున్న ప్రభుత్వం, ఇక్కడున్న లోకల్ గవర్నమెంట్ మమేకమై వారు ఇస్తున్నా కానీ తెచ్చేవాడు ఉండి ఇంట్రెస్ట్ తోటి, చిత్తశుద్ధితో చేస్తే ఆ పథకాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇచ్చింది. మహిళలకి 2,500 ఇస్తా అన్నారు, ఇల్లు ఇస్తా అన్నారు, సిలిండర్స్ ఎక్కువ ఇస్తా అన్నారు, రైతుకి 15,000 ఇస్తా అన్నారు. అట్లా అన్నీ ప్రామిస్ చేసిండ్రు. ఇప్పటికీ ఒకటి కూడా కావట్లేదు. ఏదైనా అయితే ఒక అరాకొర చేసిండ్రు. మిగతాది ఏంటి అంటే, కేంద్రంలో మేము వస్తే మళ్ళీ మేము మీకు చేస్తూ ఉంటున్నాం. అరే, కేంద్రంలో మీరు అన్ని స్థానాలకే మీరు పోటీ చేయట్లేదు. మీరు పట్టుమని చేస్తే 40-50 సీట్లు వస్తాయని అంటున్నారు. 50 కూడా ఎక్కువే. బీజేపీ క్యాండిడేట్ అయినా నన్ను గెలిపిస్తే ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయి, SEZ కానివ్వండి, IT పార్క్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కానీ, కాబట్టి మనకి మీ ప్రజల ఆశీర్వాదంతో అక్కడ పిండి ఉంది, రొట్టెలు చేసేవాడు నేనున్నా. కాబట్టి నన్ను ఆశీర్వదించి, ఎలాగైతే నరేంద్ర మోడీ గారు 16-18 గంటలు పనిచేస్తున్నారో వారి ఇన్స్పిరేషన్ తోటి నేను దీంట్లో జాయిన్ అయినా. కాబట్టి నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారిని దీవించినట్టే. ఖమ్మం పరిస్థితులు వాళ్ళకి అర్థమవుతుంది, ఖమ్మంలో జరగని అభివృద్ధి వారికి అర్థమవుతుంది. రేపు నేను వెళ్ళి, మీరు ఆ రోజు వచ్చారు కదా, మరి మీరు చూశారు కదా ప్రజల్లో ఇంత స్పందన ఉంది, మరి మాకు ఖమ్మంలో మీరు ఆశీర్వదించాలి, మీరు పెద్ద ఎత్తున దానికి చేయాలంటే మరి ఇట్లనే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన కోసం, మన అభివృద్ధి కోసం, మన ఖమ్మం కోసం ఈసారి భారతీయ జనతా పార్టీకి మీరు దీవించండి. ఇది నాకు లక్ష్యం. ఖమ్మం చేయడానికి ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి తప్పకుండా లక్ష్యాన్ని చేరుతాం. 400 పైసలకు వచ్చే బస్సులో ఈసారి ఖమ్మం కూడా ఉంటుంది. ఇవి ఏం చేయబోతున్నారు అనేది కూడా తెలుసు. ఇప్పుడు ప్రజల ముందు వారే నాకు చెప్పరు. మాకు 2 చాయిసెస్ ఉన్నాయండి. ఒకటేమో పచ్చని చెట్టు, మంచి పండ్లు ఇస్తుంది, మా దగ్గర ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయి. ఇంకో దగ్గర ఎండిపోయిన చెట్టు, చెదలు పట్టిన చెట్టు ఉంది, కుటుంబ పాలనతో కులిపోయిన చెట్టు ఒకటి ఉంది. మరి మా కోసం ఇది, ఆ పండ్లు మాకే కాబట్టి న్యాచురల్గా మేము పండ్లు ఇచ్చే చెట్టుకే వేస్తాం. ఇక్కడ కూడా అంతే. ఈసారి నరేంద్ర మోడీ గారి దూత అయిన మీరుంటే మాకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మా ఓటు మీకే వేస్తామని వారిని మాకు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఖమ్మం జిల్లాలో బీజేపీ అనేది బలంగా గ్రామీణ స్థాయి వరకు కూడా తీసుకెళ్లడంలో ఈ యొక్క మోడీ సైనికుడైనటువంటి తాండ్ర వినోద్రావు గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, BRK న్యూస్, ఖమ్మం.